హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను గుమ్మడికాయ వడియాలు పెట్టిన. ఎండ స్టార్ట్ అయింది కదా, బాగా ఎండిపోతాయని మీడియం సైజ్ గుమ్మడికాయ తీసుకొని పైన తొక్కంతా పీలర్ ఉంటుంది కదా, పీలర్తో తీసేసి దాన్ని గింజలు కట్ చేసుకొని లోపల గింజలు కూడా తీసేసిన. పై గింజలు తీసేసి తురిమేదంతా తురుముకున్నా. మొత్తం తురుంబట్టేది ఉంటుంది కదా, దాంతో అంతా తురిమేసి దాంట్లో ఉప్పు కలిపేసి నైట్ టైమ్స్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్లోకి వేసి ఉప్పు కలిపిన గుమ్మడికాయని మొత్తం మూట కట్టేసి ఒక జల్లెట్లో పెట్టిన. జల్లెట్లో ముడేసి పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టిన. ఒక పెద్ద గిన్నె లేదా డబ్బా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, రోలు ఉంటే రోలు. అదంతా నీరంతా కారిపోయింది కదా. తర్వాత పొద్దున్నే ఉద్దిపప్పు నానబెట్టుకున్న. పొద్దున్నే లేస్తానే ఒక 2 గంటలు నానబెట్టేస్తే ఉద్దిపప్పు, లేదా రాత్రి నానినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నానబెట్టిన ఉద్దిపప్పు మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవచ్చు. ఇట్లా మూత పెట్టి ఇవన్నీ పెట్టేస్తే నీళ్ళన్నీ ఇట్లా వంగిపోయినాయి. మిగిలింది ఉద్దిపప్పులో కలిపేసి పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పసుపు అన్నీ కలిపి వడియాలు పెట్టిన. ఫస్ట్ టైం ట్రై చేసిన. నేను కూడా మామూలుగా నార్మల్ వడియాలు పెడతా, కానీ నేను ఇవి పెట్టాను. పచ్చిమిర్చి కొద్దిగా వేసుకున్నా, మీడియం సైజ్ గుమ్మడికాయ కాబట్టి నాకు సరిపడా వేసుకున్నా. ఉద్దిపప్పు కూడా కాల్ కేజీ ఉద్దిపప్పు వేసిన. మెత్తగా గ్రైండ్ చేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వడియాలు వడల్లాగా పెట్టాలి. వడియాలు ఈ గరిటతో పోయకూడదు, గట్టిగా ఉండాలా. మరీ గట్టిగా లేకుండా లూజ్గా లేకుండా వడలకు కలుపుకుంటాం కదా, అట్లా కలిపేసుకొని మొత్తం పట్టుకుంటుంది ఉద్దిపప్పు. బాగా కలిపేస్తే దాన్ని వడల్లాగా చేసుకొని కాటన్ క్లాత్ తడిపేసి తడిబట్ట మీద అట్లా ఒత్తుకొని పెట్టేయాలి. 2 days ఎండబెట్టినా నేను. ఫస్ట్ డే సరిగా ఎండల, సెకండ్ డే మళ్ళీ డ్రై అయిపోతాయి బాగా. టేస్ట్ బాగున్నాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. కొంచెం పని ఎక్కువ, కానీ వెరైటీ ఉంటుందని ట్రై చేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాంబారు, పప్పన్నంలోకి చట్నీ అట్లా చేసుకున్నప్పుడు వేపుకోవచ్చు అని పెట్టిన. మీరు కూడా కావాల్సిన వాళ్ళు పెట్టేసుకోండి. అట్లా బాగా డ్రై అయిపోయాక వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలా. ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేపకుండా సిమ్లో పెట్టేసి ఓవర్ హీట్ అవ్వకనే వేపుకోండి, మాడకుండా ఉంటాయి. నేను మునక్కాయ సాంబార్ చేసిన ఈరోజు. మునక్కాయ సాంబారు, గుమ్మడికాయ వడియాలు మా ఇంట్లో, అప్పడాలు కాంబినేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబర్స్ ఎవరు నాకు లేరు, తక్కువ ఉన్నారు. సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేయండి ప్లీజ్. బాయ్.